మాత్రే నమః. రాంపల్లి విలేజ్ శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో శ్రీచక్రం గుడి. గుడిలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉందని ఎంతమందికి తెలుసండి? ఈ గుడి గురించి ఈ రోజు నేను మీకు వింతలు విశేషాలు అయితే చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను ఈ వీడియోకి 1000 లైక్లు వస్తాయని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది ఆ అమ్మ మీద నమ్మకంతో లైక్ అయితే చేస్తారు. సరే, ఈ వీడియో మీరు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఈ లాస్ట్లో అయితే వింతలు విశేషాలు చాలా బాగుంటాయండి. నిజంగా మీరు ఎప్పుడు ఎక్కడ చూడని వింతలు ఈ గుడిలో మాత్రమే ఉన్నాయండి. మీరు నా వీడియోని స్కిప్ చేయకండి, మీరు చూస్తూనే ఉండండి. ఓకేనా అండి? ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ గుడి నిర్మించిన అతను ఫస్ట్ అయితే అమ్మవారైతే కళలోకి వచ్చి చెప్పిందంట అండి, ఇక్కడ నేను ఉన్నాను, నాకు ఒక గుడి నిర్మించండి, నాకు రోజైతే పూజలు పునస్కారాలు అయితే చేయండి, నేను ఇక్కడ ఉన్నాను అని అయితే రాత్రి కళలో వచ్చి అతనికైతే చెప్పిందంటండి. అప్పటి నుంచి వాళ్ళైతే వాళ్ళ సొంత స్థలంలో గుడి అయితే కట్టుకున్నారు. శ్రీచక్రం గుడి అయితే కట్టుకున్నారు. శ్రీచక్రం గుడి అంటే మామూలు గుడిలాగా ఉండదండి. శ్రీచక్రం ఆకారంలోనే గుడి కూడా ఆకారంలోనే ఉందండి. శ్రీచక్రం ఆకారం ఎలా ఉంటుందో అలాగే గుడి కూడా నిర్మించుకున్నారండి వాళ్ళు. నిర్మించుకొని ఇప్పటికి దాదాపు 15 సంవత్సరాలు అయితే అవుతుంది గుడి నిర్మించుకొని. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ప్రతిరోజు పూజలు పునస్కారాలు అసలు ఎంత బాగా చేస్తున్నారంటే, ప్రతి సంవత్సరము ఈ గుడి నిర్మాణం చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఉత్సవాలు, ప్రతి నెల నెల హోమాలు, కుంకుమార్చనలు, బ్రహ్మోత్సవాలు, అన్నదానాలు. నిజంగా చెప్పాలంటే వాళ్ళైతే చాలా అదృష్టవంతులండి. ఇంత భాగ్యం వాళ్ళకి కలిగిందంటే వాళ్ళు ఏదో జన్మల పుణ్యం చేసుకున్నారనే చెప్పాలి మనమైతే. ఆ అమ్మవారు కనిపించితే వాళ్ళు నెక్స్ట్ డేనే గుడి అయితే ప్రారంభం అయితే చేశారంట, గుడి కట్టారు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు పీఠం కింద 1000 శ్రీచక్రాలు ఉన్నాయంట అండి. 1000 శ్రీచక్రాలు అయితే స్థాపించారంట. నిజంగా ఎంత అద్భుతం కదండి. అసలు 1000 శ్రీచక్రాలు ఒక దగ్గర ఉన్నాయంటే నిజంగా అది చాలా చెప్పుకోదగ్గ అద్భుతమైన విశేషం అండి. ఇక్కడ ప్రతిరోజు పూజలు అయితే చేస్తారండి. వాళ్ళే పూజారులండి, వాళ్ళే గుడికి కట్టుకొని వాళ్ళే పూజారులు, వాళ్ళే పూజ చేస్తారు. ఇక్కడ మనము ఏదన్నా మంత్రోపదేశం తీసుకోవాలన్నా, మనం ఏదైనా చేయాలన్నా వాళ్ళే చేస్తారండి. గుడి మెంబర్గా కూడా ఉండొచ్చు ఇక్కడ. కానీ గుడి మాత్రం అమ్మవారు అయితే నిజంగా చెప్పాలంటే ఎంత కడగా ఉంటుందంటే చాలా కడగా ఉంటుందండి అమ్మవారు. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మనము ఏదైనా కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు అయితే చేయాలండి. ఇక్కడ ప్రతిరోజు కుంకుమార్చనలు అయితే చేస్తారు. ప్రతి నెల హోమాలు, చండీ హోమాలు, గణపతి హోమం అన్ని జరుగుతాయండి ఇక్కడ. ఈ గుడిలో దక్షిణామూర్తి ఉన్నాడు, గణపతి ఉన్నాడు. గుడి అయితే నిజంగా అండి చాలా బాగుంటుంది. కార్తీక మాసాలలో, శ్రావణ మాసాలలో, నవరాత్రులలో అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. నవరాత్రులు అమ్మవారి రోజులు కాబట్టి ప్రతి ఒక్క రోజు అక్కడ అద్భుతమనే చెప్పాలి. నిజంగా అంత బాగా జరుగుతాయండి. ప్రతి సంవత్సరం అయితే 5 రోజులు అయితే ఉత్సవాలు అయితే జరుగుతాయండి. అమ్మవారికి ఊరేగింపు చేస్తారు. ప్రతి సంవత్సరము బాగా చేస్తారండి. మనం ఇంకా ఈ గుడి గురించి వింతలు విశేషాలు తెలుసుకోవాలంటే ఈ గుడి నిర్మించిన ఈ అమ్మ నోటితో మనమైతే ఈ వింతలు అయితే తెలుసుకుందాం. ఇంకా కొన్ని వింతలు తెలుసుకుందాము, ఇంకా విశేషాలు తెలుసుకుందాము. నా వీడియోని అయితే స్కిప్ చేయకండి, మీరు అలాగే చూస్తుండండి. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు ఈ అమ్మ ఇంకా బాగా చెప్తుంది. సంవత్సరాలు అవుతుందమ్మా శ్రీచక్రపీఠం ఇది రాంపల్లి. ఓకే, 15 సంవత్సరాల నుంచి ఇది ఉన్నది. శ్రీచక్రపీఠం 15వ వార్షికోత్సవం మొన్న 4 రోజులు జరిగింది. దానిలో భాగంగా మనం మహా కైలాస గౌరి పూజ చేశాము అమ్మవారికి. ఒకరోజు శుక్రవారం రోజేమో 150 కిలోల కుంకులతో అమ్మవారికి అర్చన, పంచదశి సంపుటిత మంత్రంతో అర్చన చేశాము. ఇంకా శనివారం రోజేమో
పసుపుతో పసుపుతో కుంకుమతో అర్చన చేసి నిన్న వచ్చిన వాళ్ళందరికీ మా కైలాస గౌరి రూపంలో అమ్మవారికి అందరికి దర్శనం ఇచ్చింది చేసిన ఓకే. దీంట్లో మొత్తం అంతా శ్రీ విద్యోపాసకులు మాత్రం ఉంటారు. శిష్యులు అందరూ ఉంటారు. ఓకే. వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి దీక్ష తీసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు మేము తీసుకోవాలంటే తీసుకోవచ్చా? శ్రీ విద్యలో అనుభవం ఓకే ఉండాలి. ఉంటే మీ ఆసక్తిని గమనించి ఓకే ఉంటే ఓకే గురువుగారు మీరు చేయగలరు ఉపదేశం సార్ చేసుకోవచ్చు. ఓకే. పీఠంలో స్పెషల్ ఏంటంటే అమ్మవారి విగ్రహం కింద 1000 శ్రీచక్రాలు ఉన్నాయి. 1000 వెండి 1000 ఉన్నాయి. ఓకే. అందుకే అమ్మవారు సహస్ర శ్రీచక్ర పీఠ స్థిత రాజరాజేశ్వరి. మెయిన్ గా ఒక శ్రీచక్రం పెట్టుకుంటారు. అవును. కానీ మన పీఠంలో అమ్మవారి ఆధార పీఠం కింద ప్రతిష్టప్పుడు పెట్టించాము. 1000 ఉన్నాయి. శ్రీచక్రాలు పక్కన దక్షిణామూర్తి, లక్ష్మీ గణపతి. ఓకే. ప్రతి నెల హోమాలు పూజ పౌర్ణమి రోజు మనకి మహాశ్రీచక్రార్చన అవుతుంది. ఓకే. లోపల గురువు గారు చేస్తుంటారు. బయట వచ్చిన భక్తులు మేము కూడా చేసుకోవచ్చు. ఓకే. 10:30కి అలా వస్తే పొద్దున ఉదయం పూట ఉంటుంది. మహాప్రసాదంగా ఉంటుంది. ప్రతి బహుళ నవమికి చండీ హోమం సంకట చతుర్థి రోజు గణపతి హోమం. అది ఓకే. అంటే సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులు, వారాహి నవరాత్రులు, అన్ని గణపతి నవరాత్రులు, మొన్నటి వరకు శ్యామల నవరాత్రులు ఉన్నాయి. శ్యామల నవరాత్రులు. ఓకే. ఇంకా ఇది వార్షికోత్సవం పూజలు. చాలా థ్యాంక్స్. శిష్యులందరూ వచ్చి వాళ్ళంతా చూసుకుంటారు. ఓకే. నేను గురువు గారు ఇద్దరం కూడా పాదుకాంత దీక్ష. ఓకే. ఓకే. ఆయనకి కళ్ళు వచ్చి అమ్మవారు ఇట్లా పెట్టుకోమని చెప్పింది. మీ సొంత ప్లేస్లోనే మీరు అమ్మవారిని ప్రతిష్ట చేసారు. ఓకే. చాలా అదృష్టవంతురాలు మీకు. అంతకంటే అదృష్టం ఇంకా వేరే ఏముండదు కదా. ఆమెనే లోకం, ఆమెనే అంతా. ఆమెతోటే ఆమె పాదాలు పట్టుకొని ఉన్నాము. ఆమె పాదాలు పట్టుకుంటే ఇంకేమీ అవసరం లేదు. అన్నప్రసాదం ఉంటుంది. రోజు చేస్తారా లేకుంటే ఉత్సవాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పౌర్ణమి పూజకి ఏ పూజలు ఉన్నా ఖచ్చితంగా పైన అన్నప్రసాదశాల ఉంది. పైన ఉందా? ఓకే. వంట ఇల్లు, శ్రీచక్రం కూడా గోపురం ఉంది మాకు కనిపిస్తుంది. పొద్దున్న లేస్తే మేము దర్శనం చేసుకుంటాము. అందరికీ అమ్మవారి గురించి తెలియజేయాలి. అందుకే నేను ఇక్కడుండి ఇన్ని రోజుల నుంచి మేము వచ్చి 6 years అవుతుంది. ఇల్లు కట్టుకున్నాము కానీ ఎప్పుడు వద్దాము. చెప్పాలని అదే మేమేం ప్రచారం పెట్టుకోవాలి. అంతేలే. అమ్మవారి గురించి ఒకరు తెలిసి అందరు తెలుసుకుంటే ఖచ్చితంగా వస్తారు. వచ్చిన వాళ్ళు మాత్రం రాకుండా అసలు ఉండరు ఇంకా. అంతే. వస్తూనే ఉంటారు అమ్మ. చాలా థ్యాంక్స్ అమ్మా. భక్తులు కూడా 16 ప్రదక్షిణాలు చేసి ఓకే. కోరికలు తీరుతాయి. ఖచ్చితంగా తీరుతాయి. ఆ తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తున్నారు. కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి. ఓకే. చాలా మందికి చాలా అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. అవునా? మేము ఒక బుక్కే రాస్తున్నాం అందరం. మళ్ళీ చెప్తుంటారు మాకు అవునవును జరిగింది మేము వచ్చినందుకు. చాలా మందికి చాలా అనుభవాలు. కాకపోతే ప్రచారం కోరుకోలే కాబట్టి తెలియదు. అంతేలే. తెలియదు. అంతే. వస్తుండండి ఇంకా అసలు ఊరుకుంటానా? నాకు అమ్మవారు ఇన్ని రోజులకు దర్శన భాగ్యం కలిగించింది. నేను ఇంటి వెనక అమ్మవారి వెనకాలనే ఉంటాను కానీ రాలేకపోయినాను అసలు. చెప్పడం కానీ ఏం లేదు. అదే కేవలం తెలిసి ఆసక్తి ఉన్న శిష్యులు మాత్రం ఉంటారు. వాళ్ళు చేస్తుంటారు. మొన్నైతే లాస్ట్ ఇయర్ మన 12వ వార్షికోత్సవానికి కోటి పంచదశి 2 సంవత్సరాలు చేసింది అందరు కలిసి. అవునా? పంచదశి జపం చేసి అమ్మవారి దారబోసి సహస్ర సువాసిని పూజ అంటే 1000 మంది. అది 1000 మందికి చీరలు. 1000 మందికి. అవునా? 12వ వార్షికోత్సవం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరోత్సవానికి. ఓకే అమ్మా, నమస్కారం. చాలా థ్యాంక్స్ అమ్మా, మాకు ఇంత సమయం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చాలా అంతేలే. ఓకే అమ్మా, థ్యాంక్స్. ఏంటంటే మామూలు చెప్పండి.